నిన్ననే ఈ ప్రాంతానికి వేములవాడకు ప్రధానమంత్రి గారు వచ్చినారు. ఆయన పక్కనే బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నాడు. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ఒక రూపాయి ఇస్తామని చెప్పినరా? వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పినరా? ఆ ప్లేస్ బాగా ఇరుకుగా ఉంటే నేనే అక్కడికి వచ్చి ఒక దాదాపు 35 ఎకరాల స్థలాన్ని చెరువులో నుంచి ఇప్పించి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసినామని ఈ దేవుని పేరు చెప్పి అడిగే వాళ్ళు ఒక్క రూపాయి కూడా నిన్న బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇయ్యలేదు. నిన్ననే ఈ ప్రాంతానికి వేములవాడకు ప్రధానమంత్రి గారు వచ్చినారు. ఆయన పక్కనే బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నాడు. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ఒక రూపాయి ఇస్తామని చెప్పినరా? వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పినరా? ఆ ప్లేస్ బాగా ఇరుకుగా ఉంటే నేనే అక్కడికి వచ్చి ఒక దాదాపు 35 ఎకరాల స్థలాన్ని చెరువులో నుంచి ఇప్పించి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసినామని ఈ దేవుని పేరు చెప్పి అడిగే వాళ్ళు ఒక్క రూపాయి కూడా నిన్న బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇయ్యలేదు.